హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే ఆలూ బజ్జీకి కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్త టేస్ట్తో స్టఫ్డ్ ఆలూ బజ్జీ చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ తప్పక షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నానండి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం కారము, ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను కలర్ కోసం. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ అంటాం కదా, అది వేసుకుంటున్నానండి. ఇలా చేతిలో వేసి కొంచెం క్రష్ చేసినట్టు వేస్తే మనకి ఆ వామ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే మంచిగా డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం అన్ని పిండి కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా, ఉండలు లేకుండా అవసరానికి తగ్గట్టుగా కొన్ని వాటర్ వేసుకుంటూ మనకి పిండి అనేది కొంచెం చిక్కగా దోసల పిండిలాగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇలా కొంచెం తిక్కగా ఉండేలాగా చూసుకోండి, మరీ జారుడుగా కలపొద్దు. ఇలా కలిపేసి ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టు. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చిని 2గా చీల్చుకొని వేసుకోండి. ఒకవేళ మీరు స్పైస్ ఎక్కువ తింటే ఒకటి ఎక్కువ, తక్కువ తింటే ఒకటి తక్కువగా కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, పుదీనా కూడా ఒక గుప్పడు వేసుకోండి. ఇందులో అవసరానికి తగ్గట్టుగా కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా ఇలా మనకి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే 3 బంగాళదుంపల్ని నేను ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇవి మనకి ఇలా సర్కిల్ షేప్ అనేది సమానంగా ఉండేవి తీసుకోండి. ఆలుగడ్డ అనేది ఒకే సైజులో ఉంటే మనకి ఇలా సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న దానిని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన ఇంకో ఆలుగడ్డ ముక్కని పెట్టుకోండి. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న ఆలునన్నింటినీ కూడా మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఒక ప్లేట్లోకి ముందే చేసి పెట్టేసుకోండి. చూడండి, ఇలా మిడిల్లో పెట్టుకోండి. మరీ ఎక్కువగా లోపల స్టఫింగ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగా పెట్టుకోండి. ఇలా కట్ చేసిన ఆలు అన్నిటినీ నేను స్టఫ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, దీని లోపల డిప్ చేసుకొని బజ్జీలాగా వేసేసుకోవడమే. ఇలా కొద్దిగా కాకుండా కొంచెం పిండి తిక్కుగా ఉంటే మనకి పిండి జారిపోకుండా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం తిక్కుగా కలుపుకొని బజ్జీల్లాగా వేసేసుకోండి. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ చేయాలన్నా, లేదంటే సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే ఇలా ఎప్పుడు చేసే ఆలూ బజ్జీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెడితే పిల్లలకి, అలాగే తినే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా 2 వైపులా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆలు లోపల కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పైన మంచి కలర్ వస్తే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పైన మంచి క్రంచీగా, లోపల ఆలు అనేది సాఫ్ట్గా, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. అంతే అండి, ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? చూడ్డానికి కాదండి, తింటే కూడా అంతే బాగుంటాయి. ఇవి పైన చాలా క్రిస్పీగా వస్తాయి. మనం బియ్యపిండి వేసాం కదా, ఒకవేళ మీరు బియ్యపిండి బదులు ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకున్న ఇంతే క్రిస్పీగా వస్తాయి. కట్ చేస్తే చూసారా లోపల ఎంత కలర్ఫుల్గా ఉందో? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి ఆలూ బజ్జీ ట్రై చేసినప్పుడు మీరు కూడా ఇలా స్టఫ్డ్ ఆలూ బజ్జీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.